నల్లమల అడవిలో కొలువైన సలేశ్వరం లింగమయ్య జాతర ప్రారంభమైంది. ఏడాదిలో 3 రోజులు మాత్రమే జరుగుతుంది. ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు జాతర ముగియనుంది. ఫర్హాబాద్ నుంచి 15 కిలోమీటర్ల వరకు అడవిలో వాహనాలకు అనుమతిస్తారు. అక్కడి నుంచి 3 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. సలేశ్వరంలో కొలువైన లింగమయ్య స్వామి దర్శనం కోసం చిన్న పెద్ద అనే తేడా లేకుండా అంతా తరలివస్తున్నారు. సలేశ్వరం జాతర దక్షిణ తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరు గడించింది. క్షేత్రాలు తిరుగుతూ అందులో భాగంగానే ఇది సీజనల్గా వచ్చే 3-4 రోజుల పండుగ కాబట్టి ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని సేవకులందరూ దీక్షలో ఉండి భారతదేశంలో చాలా హిమాలయాలు కానీ గుహలు కానీ ఇట్లా అడవుల్లో కానీ ఉన్న క్షేత్రాలను కానీ సాధనా స్థలాలు కానీ కోట్ల నామంతో ఎక్కడ పరస్త్రీని పరధానాన్ని తాకుండా ఎన్నో నియమాలతో సందర్శన చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు స్వామివారిని కూడా, ఎందుకంటే కాకులు కూడా డిస్టర్బ్ చేయని ప్లేస్ ఎంచుకొని స్వామివారు ఇక్కడికి అప్పట్లో యుగ యుగాల క్రితం తపస్సుగా వచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీరికి మాకు ఒక సంబంధం ఉంది, భగవంతుడు అతని నామాన్ని స్మరించుకుంటూ వెళ్ళి అతనికి నామ నివేదన చేయాలనేది ఆలోచన. అందుకనే ఇప్పుడు మీరు చూస్తున్నారు రాస్తా ఎంత కొంచెం ఇబ్బందిగా ఉంది, అయినప్పటికి కూడా కొంచెం జాగ్రత్తగా నామం చెప్పుకుంటూ రాస్తా మీద కూడా దృష్టి పెట్టుకుంటూ స్వామివారి దర్శనం మేము చేసుకోవడం, అలానే వారి దర్శనం మాకు కలగడం, అది జరగాలనే ఉద్దేశంతో ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నామంటే లోక కళ్యాణార్థం. ఇందులో ఎటువంటి స్వార్థం లేదు, సంసారాల కోసమో వ్యక్తిగత వ్యాపార ఉద్యోగాల కోసమో కాదు. లోక కళ్యాణార్థం అంటే మనుషులు మాత్రమే కాదు, సర్వ ప్రాణికోటి సుభిక్షంగా బాగుండాలని. జై శ్రీ. క్షేత్రము ఒక అమర్నాథ్కు రెండో బుడ్డ అమర్నాథ్ ఇక్కడ ఈ క్షేత్రం. ఇక్కడ చూడాల్సింది ఏమంటే లింగమయ్యది ఒక ప్రదేశము, ఇక్కడ వాతావరణము చూడాల్సినవి కొన్ని నివాసాలు. అంటే ఇక్కడ వచ్చి ఇక్కడ చేరుకొని ఇక్కడ నివాసం చేశాడు శైలేశ్వరం లింగమయ్య. అందువలన ఇక్కడ ఫేమస్గా ఇక్కడ చెంచు వాళ్ళకే సంబంధం. ఇప్పుడు ఫారెస్టర్ వాళ్ళు తీసుకొని నడిపిస్తుంది. వాట్ ఐ ఫీల్ ఈజ్ యాక్చువల్లీ ఒకసారి ఇట్లా తిరిగి వచ్చినామంటే నాకు 1 ఇయర్కి సరిపోను లంగ్స్ క్లీన్ అవుతాయి. ఆక్సిజన్ ఎట్లా పూర్వత ఎట్లా చెప్తారు సార్? అట్లా అని కాదు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎగ్జెషన్ గాలి ఇస్తాం తీసుకుంటాం. ఇలాంటి వాతావరణంలో స్వచ్ఛమైన ఈ గాలి ఎడ దొరుకుతుంది నీకు హైదరాబాద్ లో. మామూలుగా ఆటోమేటిక్ గా నువ్వు మెడిటేషన్ చేయాల్సిన పని లేదు, తర్వాత ఇది చేయాల్సిన పని లేదు, ఏది లేదు. ఆటోమేటిక్ గా వితౌట్ యువర్ నాలెడ్జ్ యూ విల్ బి డూయింగ్ యువర్ ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్. ఓకే, నమస్కారం. ఈరోజు మేము నల్లమల్ల మరో అమర్నాథ్ యాత్రగా పిలువబడే సలేశ్వరం క్షేత్రంలో ఉన్నాము. పైనుంచి మా బ్యాక్ సైడ్ కనిపించే వాటర్ జలపాతం నిరంతరము కొండల మధ్య ప్రకృతి మధ్య జలవారుతుంది. నిరంతరం ఈ వాటర్ ఇలాగే వస్తుంది. మేము ఈరోజు మా మిత్ర బృందంతో రావడం జరిగింది. నా వెనక కనిపించేది కుండం. ఈ కుండం ఎప్పుడు వాటర్తో నిరంతరం నాడుతుంది. నా వెనక సైడు స్వామివారు ఉంటారు. భక్తులు దర్శించుకొని రావడం జరుగుతుంది. ఆ పైన కనిపించే భక్తులు కిలో స్వామివారి కోసం కిలో నిలుస్తున్నారు. జలపాతం నిరంతరం ఇది పారే జలపాతం. ఈ కొండల మధ్య కనిపించే సూర్య భగవానుడు. ఈ కొండలు మొత్తం